ఇంటింటి నుంచి సేకరించే చెత్తను ఎక్కడ నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలి అనే ప్రశ్న కరీంనగర్ నగరపాలక సంస్థను ఇంకా వెంటాడుతూనే ఉంది. మానేరు నదీ తీరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో సంవత్సరాలుగా చెత్తతో నిండిపోతూ నగరానికి పెద్ద సమస్యగా మారింది. ఎండాకాలంలో మంటలు అంటుకోవడం, పొగ వ్యాపించడం, కాలుష్యం పెరగడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎన్నోసార్లు హామీలు వచ్చినా కూడా ఈ సమస్యను ప్రస్తావిస్తూ పరిష్కారం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఇంకా ముందడుగు పడలేదు. కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి గతంలో 60 డివిజన్లుగా ఉండగా ప్రస్తుతం 66 డివిజన్లకు విస్తరించింది. పెరుగుతున్న జనాభాతో పాటు చెత్త ఉత్పత్తి కూడా పెరిగింది. లక్షల జనాభా ఉన్న నగరంలో ఇళ్లతో పాటు దుకాణాలు, హోటళ్లు, మార్కెట్ల నుంచి ప్రతిరోజు 100 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు సరైన స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రోడ్లలో ఎల్లమ్మ ఆలయ దగ్గరలోని మానేరు నది తీరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకే నగరంలోని చెత్తంతా తరలిస్తున్నారు. సంవత్సరాలుగా చెత్తను అక్కడే పోస్తూ ఉండటంతో గుట్టలుగా పెరిగిపోయి స్థలం కూడా నిండిపోయింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ చెత్త పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఈ డంపింగ్ యార్డ్ సామర్థ్యం పూర్తిగా దాటిపోయింది. చెత్త సేకరణ ఒక భాగమైతే వేస్ట్ మేనేజ్మెంట్ మరో క్లిష్టమైన ప్రక్రియ. తడి, పొడి చెత్తను వేరు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించినా ఆచరణలో మాత్రం పూర్తిగా అమలు కావడం లేదు. ఇళ్లకు వేరువేరు డబ్బాలు ఇచ్చినా చాలా మంది 2 చెత్తలను కలిపే ఇస్తున్నారు. దీంతో అక్కడే చెత్తను వేరు చేయాల్సి వస్తుంది. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలులో లేవు. గతంలో పెద్దపల్లి జిల్లాలోని సుంగ్లాంపల్లిలో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కరీంనగర్ నుంచి చెత్తను అక్కడికి తరలించారు. కానీ కొద్ది కాలానికి ఆ ప్లాంట్ మూతపడటంతో మళ్లీ చెత్త అంతా కరీంనగర్ డంప్ యార్డుకే చేరుతోంది. దీంతో మానేరు తీరంలోని ఈ డంప్ యార్డ్ నగరానికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో వేసవి కాలంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఒక్కసారి మంటలు అంటుకుంటే రోజుల పాటు పొగ, దుర్వాసనలు చుట్టుపక్కల కాలనీలను కమ్మేస్తున్నాయి. దీంతో ఆటోనగర్, కోతిరాంపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి మంటలను అదుపు చేస్తున్నప్పటికీ పూర్తిగా ఆర్పడం చాలా కష్టంగా మారుతోంది. డంపింగ్ యార్డులో ప్రతి 6 నెలలకు ఒకసారి మంటలు వస్తున్నాయని, మంటలు ఆర్పిన తర్వాత కూడా రోజుల తరబడి పొగ వ్యాపిస్తోంది. ఈ సమస్యను కేంద్ర నిధులతో పరిష్కరిస్తామని చెబుతున్నారు మేయర్ శ్రీనివాస్. అది 100 కోట్లు మంత్రివర్యులు అప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్జీ సహకారంతో డంప్ యార్డ్ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. పెరుగుతున్న నగరానికి సరిపోయే విధంగా శాస్త్రీయ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే మానేరు తీరంలోని ఈ డంప్ యార్డ్ భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్నారు.